బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యనమల కుదురు శివాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాలభైరవునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. లైవ్ లో ఓవర్ టు యు సాహిత్య. టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం యనమల కుదురు శివాలయంలో అయితే ఉన్నాము. రామలింగేశ్వరి స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, శివాలయంలో మహాశివరాత్రి సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏర్పాట్లతో సహా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అత్యద్భుతంగా అందంగా అయితే అలంకరించారు. ఇవాళ రామలింగేశ్వర స్వామికి అయితే కనుక ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు వేలాదిగా అయితే కనుక ఇవాళ మహాశివరాత్రి కావడంతో అందరూ ఇక్కడికి తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. మనం స్వయంగా విజువల్స్ లో అయితే చూస్తున్నాం కదా, భక్తులు ఇప్పటికీ కూడా ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడో నుంచి అయితే భక్తులందరూ కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఈ యనమల కుదురు శివాలయానికి అయితే వస్తున్నారు. యనమల కుదురు శివాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1000 మునుల కుదురు అని కూడా దీనికి పేరు ఉంది. అంతకుముందు 1000 మంది మునులు ఇక్కడ దీక్ష చేసిన నేపథ్యంలో దీనికి 1000 మునుల కుదురు అనే పేరు కూడా వచ్చింది. అప్పటి నుంచి కూడా అంటే తర్వాత రాను రాను దీనికి పేరు యనమల కుదురు శివాలయం అనే పేరు కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క క్యూ లైన్ ని మనం అయితే ప్రత్యేకంగా చూడొచ్చు. భక్తులందరూ కూడా క్యూలలో నుంచుని శివాలయానికి వచ్చి ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడానికి అయితే కనుక క్యూలలో నుంచిన పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు శివరాత్రి అంటే ఇవాళ్లే కుంభమేళ ఆఖరి రోజు కావడం, ఇదే రోజు శివరాత్రి రావడంతో ఇవాళ భక్తులందరూ కూడా శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రాత్రి 12 గంటల నుంచే కూడా శివలింగానికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ప్రత్యేక స్వర్ణాభిషేకాలు, పూర్ణకుంభ అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తులందరూ ప్రతి ఒక్క శివాలయంలో కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మన దేశాన్ని చూసేటటువంటి ఒక మహత్తరమైన రోజుగా మనం ఈ రోజు పిలవచ్చు. అయితే 144 సంవత్సరాలకి ఒక్కసారిగా వచ్చే ఈ ఉత్సవం కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. అటు ప్రయాగ్రాజ్ లో ఏదైతే కుంభమేళ జరుగుతూ ఉందో దానికి సంబంధించి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ అందరూ కూడా స్నానాలు ఆచరించి భక్తులందరూ కోట్లాదిగా భక్తులు అయితే గనక శివనామ స్మరణతో అయితే గనక భక్తులందరూ ఆలయాలకి వస్తూ ఉన్నారు. భారీగా జనాలైతే కనిపిస్తున్నారు, భారీగా భక్తులైతే తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం అర్ధరాత్రి జరిగే ప్రత్యేక పూజలేంటి, కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఏం చెప్తున్నారు అక్కడ పూజారులు? అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే కనుక చేస్తూ ఉంటారు. అయితే ప్రతి శివాలయంలో కూడా శివునికి సంబంధించి కూడా అభిషేకాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అయితే కనుక భక్తులందరూ కూడా వాటిలో పాల్గొనడానికి అయితే కనుక ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఎంత భక్తి శ్రద్ధలతో అయితే కనుక పిల్లల్ని కూడా వాళ్ళు శివాలయంలో దేవుడిని చూసేందుకు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏంటి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చెప్పండి. బాగుంది. ఎలా ఉంది? దర్శనం చేసుకున్నారు కదా? సరే, ఎక్కడి నుంచి వచ్చారండి? చెంగిపాడు నుంచి వచ్చామండి. ఎలా ఉంది ఇక్కడ టెంపుల్? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఇది ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఇలా కంటిన్యూ చేస్తే ఇంకా మంచిదని ఆలోచిస్తాం. ఎప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఓకే. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. ఇక్కడే. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. యా. శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉందమ్మా. సో చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా మహిళలు అధికంగా వస్తున్నట్టుగా కూడా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ అమ్మా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తా ఉంది, ఏంటి శివనామస్మరణ చేస్తూ ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారు శివరాత్రి రోజు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఎలా ఉంది ఇక్కడ?
సో చూస్తున్నాం కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి శివాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం, కానీ తమ కుటుంబ సభ్యులతో రావడం, పిల్లల్ని తీసుకురావడం, మహిళలు అధికంగా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం అయితే కనుక జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఈసారి ఇంకా మంచిగా చేశారు అని చెప్పి కూడా భక్తులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అయితే మొత్తం మీద భక్తుల రద్దీ అయితే ఇంకా ఎక్కువగానే కనపడుతుంది, మనకు చూడొచ్చు. అయితే ఇక్కడ శివాలయానికి అంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా ఈ యనమల కుదురు శివాలయానికి అయితే కనుక అందరూ రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఇక్కడికే ఎక్కువ వచ్చి శివస్మరణతో పాటు పిల్లలు అందరూ కూడా అందరినీ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏంటి టెంపుల్కి వచ్చావు? ఎలా ఉంది టెంపుల్లో? అంతా బాగుందా? ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ. నీ పేరు? నీ పేరు? కావ్య. కావ్య. ఓకే, దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. మా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనండి, పట్మట. ఎలా అనిపిస్తుంది టెంపుల్? బాగుందండి. ఇవాళ శివరాత్రి కావడం అండి, కుంభమేళ కూడా ఆఖరి రోజు, 144 రోజులకు ఒక్కసారి వస్తుంది. ఇవాళ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఎప్పుడు రాలేదు కదా, రావడం బాగుంది. చూస్తున్నాం మహిళలు అధికంగానే కనపడుతున్నారు. అయితే ఎక్కువగా అయితే కనుక రైట్ సాహిత్య, యనమల కుదురు శివాలయంలో భారీగా పోటెత్తారు ప్రజలు. ప్రస్తుతం మా ప్రతినిధి సాహిత్య అక్కడే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు.